విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అండగా ఉంటాం, అధైర్యపడొద్దు, మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్‌గ్రేషియా, తీవ్ర గాయాలైతే 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫార్మా కంపెనీ బాధితులకు పరామర్శ. అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దాదాపు 18 మంది మరణించారు. ఇంకా కొంతమంది తీవ్రమైన గాయాలు, కొంతమంది స్వల్పమైన గాయాలతోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళని పరామర్శించిన సందర్భంగా అండగా ఉంటామంటుండు, అధైర్యపడదు. ఎవరికి అండగా ఉంటారు? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు హడావుడి చేస్తారు. అటు అధికార పక్షం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఒక 2-3 డేస్ హడావుడి చేస్తారు. వీళ్ళ ప్రాణాల విలువ అది. అంటే అందులో చనిపోయిన ఉద్యోగుల యొక్క ప్రాణాల విలువ ఒక 2-3 రోజులు ప్రభుత్వం హడావుడి చేయటం తప్ప శాశ్వతమైన పరిష్కారం లేదు. లేకపోగా ఏం చెబుతుండు, మేము అండగా ఉంటాం. ఎవరికి అండగా ఉంటారు? ఎసెన్షియా కంపెనీకి అండగా ఉంటారా? బాధితులకు అండగా ఉంటారా? ఎసెన్షియా కంపెనీ వాడిపైన ఏం కేసు బుక్ చేశారు? ఎక్కడున్నాడు? ఎవడన్నా వచ్చి బయటికి? రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి వెళ్తే కనీసం దానికి సంబంధించిన ప్రతినిధి లేడు. అసలు ఏం జరిగిందని చెప్పేటోడు లేడు అక్కడ. మీరు అండగా ఉంటారా? ఏం అండగా ఉంటారు? ఎవరికి అండగా ఉంటారు? మీరు ఉంటే గింటే మీ పెట్టుబడులతో పేరుతో మీరు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళుగా ఇట్లా తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ కట్టబెట్టి ఎకరాలకు ఎకరాల భూములు ఇచ్చి కంపెనీలు పెట్టించడం మేమని డాంబికాలు చెప్పుకుంటారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు. నేను తెచ్చిన అంటే నేను తెచ్చిన పెట్టుబడులు, నేను 1000 కోట్లు, నేను 10,000 కోట్లు, నేను 1,00,000 కోట్లు తెచ్చిన. కోట్లు తెచ్చి ఎవరికి ఇస్తున్నారు? బడా బాబులకి ఇచ్చి వాడు కంపెనీ ఇక్కడ పెట్టి అమెరికాలో వాడు ఆఫీస్ అట. ఇక్కడ బుగ్గిపాలు చేసిన ప్రజల ప్రాణాలని, గాలిలో కలిసిపోయి ఈ ప్రాణాలు కనీసం మాట్లాడేటోడు లేడు కంపెనీ నుంచి. ముఖ్యమంత్రి పోయి ₹1 పరిహారం చనిపోయిన వాళ్ళకి, 50 లక్షలు తీవ్ర గాయాలైతే, 25 లక్షలు స్వల్ప గాయాలైతే ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? అంటే ప్రజల సొమ్ము నుంచి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి. ₹1 కాదు, 2 కోట్లు ఇచ్చినా దండగలేదు. వాళ్ళ ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా. కానీ ఎవరు ఇవ్వాలి? అది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వాలి. అంటే దీని వెనకున్న మతలబ్ ఏంది? మొత్తానికి ఆ కంపెనీ యంత్రాంగాన్ని, కంపెనీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందనే ఒక అనుమానం వస్తుంది. అండగా ఉంటాం అంటాడు. వాళ్ళకు అండగా ఉండి వాళ్ళు మీరు రావద్దు నేను చూసుకుంటా అంత అని చెప్పారా? మీరు మేము ప్రకటిస్తాం, మీరు పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఏమైనా మాట్లాడుకుందాం తర్వాత అని చూశారా? ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఈ ₹1 50 లక్షలు 25 లక్షలు? ప్రభుత్వ సొమ్ము కాదు. ఒక ప్రైవేటు కంపెనీలో ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఇదే స్పందించేది? ప్రైవేట్ యాజమాన్యాన్ని గల్లా బట్టి పట్టకరావద్దు, కూర్చోబెట్టవద్దు ప్రభుత్వం ముందు, వాళ్ళతో ప్రకటింపజేయద్దు పరిహారాన్ని. మీరు దాన్ని పెద్దగా చేసి షో చేసే కార్యక్రమం తప్ప అండగా ఉండేది లేదు. మీరు వాళ్ళకి ధైర్యం ఉండేది, 2 ఉండవు. ఎందుకంటే మీరు అండగా ఉంటే గింటే పెట్టుబడిదారులకు అండగా ఉంటారు, పెత్తందారులకు అండగా ఉంటారు, పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటారు. ఇది సెజ్ పేరుతో పెట్టి ప్రభుత్వ భూమిని ఎకరాలకు వాళ్ళకి అప్పచెప్పి వాడు ఇక్కడ కంపెనీ పెట్టుకొని ఇక్కడ మన ప్రజల్ని యంత్రాలు లెక్క వాడుకుంటుండు, పని మనుషులు లెక్క వాడుకొని అమెరికాలో జలసాలు చేస్తాడు. ఎందుకు బెటరో తెలుసా? ఈ అమెరికాలో, యూరప్ కంట్రీల్లో ఇదే కంపెనీలు, ఇదే పెట్టుబడులు అక్కడ ఎందుకు బెటర్? ఫార్మా కంపెనీలు అంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇదే విషయం అమెరికాలో జరిగి ఉంటే ఇమీడియట్లీ ఆ ఓనర్ని, దానికి సంబంధించిన డైరెక్టర్లు మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపటేసి వాళ్ళ ఆస్తులు అమ్మి తనఖా పెట్టి వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ చేసి ప్రజలకి పంచేటోళ్ళు. కాబట్టి అక్కడ అంత కఠినంగా ఉన్నాయి. అక్కడ ఏ మాత్రం చిన్న పొరపాటు కానీ చిన్న జాగ్రత్త తీసుకోకపోయినా ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే ఇమీడియట్లీ అప్పుడే జైలుకు పంపిస్తారు. ఈ ప్రమాదం జరిగిందాక కూడా వాళ్ళకి సోషల్ ఆడిట్ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ ఆడిట్లో తనిఖీల్లో చిన్న పొరపాటు బయటపడ్డా ఇమీడియట్లీ జైలే. అట్లాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి, కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజల ప్రాణాలకు అంత విలువ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ బెటర్ కంపెనీలు. ఎక్కడైతే ఆ బకరా ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు ప్రశ్నించరో, ఎక్కడైతే నష్టం జరిగినా చంపినా పట్టించుకోరో ఇక అక్కడికి వస్తారు. ఇది వీళ్ళ కథ, ఈ పెట్టుబడిదారుల కథ. పెట్టుబడి తెస్తాం అని వీళ్ళు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా పోయి, జపాన్ పోయి, మలేషియా పోయి, సింగపూర్ పోయి తెచ్చే కథ ఇది.
అక్కడ వీళ్ళకి దిక్కు లేదు, వీళ్ళని పెట్టనేరు అక్కడ. ఈ కంపెనీలో అసలు పెట్టనేరు, పొల్యూషను మా ప్రజలకు ఇబ్బంది కలగొద్దని పెట్టనేరు అక్కడ పెట్టనేని, అక్కడ రిజెక్ట్ చేసినాయి, అక్కడ తిరస్కరించినాయి, అక్కడ పనికిరాని కంపెనీలని ముద్రపడ్డాటిని ఇక్కడ వచ్చి మన వాళ్ళు తీసుకొచ్చి సూటు బోటు తీసుకొని ఇగో మేము ఒప్పంద పత్రాలు మార్చుకున్నాం అని చెప్తారు. మన్ని బకరా చేసి ఇక ప్రజల ప్రాణాలు గాల్లో కలిపారు. వీళ్ళు తెచ్చే పెట్టుబడులన్నీ అంతే, ఎక్కడా పెట్టనోళ్ళు, ఎక్కడా పనికిరాంది, మీరు అవసరం లేదు, మీ కంపెనీలు అవసరం లేదు, మీ పెట్టుబడులు అవసరం లేదని తిరస్కరించి కొట్టిన వాళ్ళ పట్టుకొస్తారు. వాడికి అనివార్యంగా ఇక్కడ అడ్డగోలుగా ఏం చేసినా అడిగే నాదులు లేడు. ఇంకా వాళ్ళకే రివర్స్ కాళ్ళు ఇలా మొక్కుతున్నారు ఇలా ప్రభుత్వాలు. ఇది అనమాట, అండగా ఉంటాము, ఆధారపడొద్దు. నువ్వు ఇవాళ ₹1,00,00,000 ఇచ్చినంత మాత్రంలో వాళ్ళ కుటుంబాలు కోలుకునే పరిస్థితి లేదు, తిరిగి రారు చనిపోయిన వాళ్ళు. కానీ అది కూడా ప్రభుత్వం ఇవ్వటం గమ్మత్తది, అభ్యంతరం లేదు. మరి కంపెనీ పరిస్థితి ఏంది? కంపెనీ ఏమి ఇస్తుంది? కంపెనీ పైన అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు? కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏది? వాళ్ళ పైన ఏం చట్టపరమైన చర్యలు తీసుకున్నారో, ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమంది జైలు పెట్టారు? ఒక్కళ్ళు కూడా పెట్టరు. ఇది ఆ కంపెనీని కంపెనీని ఇబ్బంది పడకుండా చేయడానికి ఈ ₹1,00,00,000 కానీ 50 లక్షలు కానీ 25 లక్షల పరిహారం అనేది ఇమీడియట్గా రిలీజ్ చేయటం. ఇట్లాంటి ప్రమాదాలు అనేకం ప్రభుత్వ ఆధారంలో నడిచే కంపెనీలలో జరిగినాయి. ఎక్కడా ₹1,00,00,000 పరిహారం ఇలా మొట్టమొదటిసారి. దానికి కారణం ఇది అన్నమాట. ఆ కంపెనీ యాజమాన్యాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.